మీ అందరూ తెలియజేస్తాను, మతోన్మాదులకు కానీ హేతువాదులకు కానీ దేవుడు లేడని ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. నేను బైరి నరేష్కి ఒకే మాట చెప్తున్నాను, మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మర్డర్ చేయటం కరెక్టా, మనసు మార్చుకుని మంచిగా ఒక అమ్మాయి గర్భవతి అవుతుందని చెప్పావు కదా, మే నెలలో అక్కకి కడుపు రాకపోతే ఆ పాస్టర్ గారు కడుపు ఎత్తించి మమ్మల్ని మార్చలేకపోయారు. ఇరుగు పొరుగు వారు కౌన్సిలింగ్ ఇచ్చారు, మమ్మల్ని మార్చలేకపోయారు. మేము నమ్ముకున్న మతాలు, మేము నమ్ముకున్న ఆరాధించే దేవుళ్ళు ఎవరి వల్ల కాల, ఏ మతం వల్ల కాల మార్చలేకపోయారు. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఠాగూర్ గారని మచిలీపట్నంలో మేము ఒకసారి పోలీసు వాళ్ళని కొట్టాం, పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ పక్కన రేవు ఉంది, అంటే మచిలీపట్నం వెళ్ళడానికి ఆ రేవు దారుతున్న టైంలో పడవ తిరగబడిపోయి వాడు నీళ్లు మింగేసి చనిపోయే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దూతలను పంపించి ఆయన బతికించిన ఒక అద్భుతమైన దర్శనాన్ని వాడు చూశారు. ఈ మాట మరి బాలమిత్ర కథలు కానీ దేవుని యొక్క శక్తివంతమైన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలే నా జీవితాన్ని మార్చింది. ఒకవేళ కనుక ఈ పరిశుద్ధ గ్రంథం నా దగ్గరికి రాకపోతే నన్ను చంపేసేవాళ్ళు, లేకపోతే అదే క్రమంలో మరి అనేక మందిని చంపుకుంటా మేము మాకు మూడు తరాల జనరేషన్లో అనేకమైన మర్డర్ జాబితా ఉన్నది. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.